సెటర్నేషన్ తీసుకోలేదు నీకు ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన మేము 5-6 అది వివేక్ గారు కావచ్చు, సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, రాజయ్య కావచ్చు, మందా జగన్నాథం కావచ్చు, లేకపోతే మీరు మధు యాష్కి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, షెట్కారా, అంజన్ కుమార్ అందరూ చాలామంది మంత్రి పదవులు తీసుకున్న 3 తప్ప సరే వాళ్ళు ఏదో బలరామ్ నాయక్ గారు ట్రైబు, సర్వసత్యనారాయణ షెడ్యూల్ క్యాస్ట్, జయపాల్ రెడ్డి గారు ముందు నుంచి ఉన్నారు. మేము చెప్పిన మాకు పదవులు కావద్దు, అవసరం లేదు, మాకు కావాలి తెలంగాణ సింగిల్ ఎజెండా అనేది మేము పార్టీకి స్పష్టంగా చెప్పినాం. మేము యాస్పిరెంట్ కానప్పుడు పదవి చేయలేదు నారాజు ఎందుకుంటుంది మాకు, లేకపోతే మేము అడగకపోతే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్లం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి మంత్రి ఎన్నడన్నా మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మంత్రినా వేరే టార్గెట్ లేదు నేను కేంద్ర మంత్రి కేంద్ర నేను రాష్ట్ర రాజకీయాల్లో నాకు సంబంధం లేదు. ఓన్లీ మళ్ళీ పార్లమెంట్ నేషనల్ పాలిటిక్స్. పార్లమెంట్ అంత బాగా నచ్చిందా నీకు? నచ్చకపోయినా పునఃబ్రోగర్ ఒకసారి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో అరే నువ్వు ఢిల్లీ లీడరు అంటే ఢిల్లీ లీడర్ అట్లానే ప్రజలు కూడా నన్ను పార్లమెంట్ గెలిపించినారు. ఓడగొట్టినా మళ్ళీ అక్కడనే గెలిచిపోవాలి తప్ప పోగొట్టుకున్నా కానీ ఎత్తుకోవాలంటారు.